ఈ కాలంలో ప్రతిదీ డేటా పైనే రన్ అవుతుంది. ఇప్పుడు మీకు సంబంధించిన డేటా ఉంటుంది, కంపెనీలకు సంబంధించిన డేటా ఉంటుంది. వరల్డ్లో ఏం జరుగుతున్నా దాన్ని రికార్డ్ చేయడము, ఫోటోలు తీయడం చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా డాటా ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. ప్రపంచం మొత్తం ఈ డాటా మీదే రన్ అవుతూ ఉంటుంది. ఈ డాటా అంతా ఎక్కడో ఆకాశంలోనో మేఘంలోనో స్టోర్ కాదు. పెద్ద పెద్ద కంపెనీలు ప్రపంచంలో డిఫరెంట్ ప్లేసెస్లో డేటా సెంటర్లు ఏర్పాటు చేసి అక్కడ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని స్టోర్ చేస్తారు. అయితే మనం మన ఫోన్లో ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసినప్పుడు, అంటే ఫోటోలు తీసినప్పుడు, ఆన్లైన్లో అప్లోడ్ చేసినప్పుడు, ఓవరాల్గా ఫోన్ని ఎక్కువగా వాడితే ఫోన్ మెల్లగా వేడవుతుంది, అది హీట్ ఎక్కుతుంది. అలా ఎందుకు జరుగుతుంది అంటే డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. మనం ఫోన్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్కి, ఇంటర్నెట్ నుంచి ఇన్ఫర్మేషన్ ఫోన్కి వస్తూ ఉంటుంది. దాంతో మనం వాడే ఫోన్ హీట్ జనరేట్ చేస్తుంది. మన ఫోనే ఇంతగా హీట్ జనరేట్ చేస్తున్నప్పుడు డేటా సెంటర్లో లక్షల కోట్ల జీబీలు ప్రతిరోజు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ షేర్ అవుతూ ఉంటుంది. అలాంటి డేటా సెంటర్లో ఎంత హీట్ రిలీజ్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. అందుకే ఆ హీట్ని రెడ్యూస్ చేయడానికి డేటా సెంటర్లో ఈ సర్వర్స్ మన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకునే డివైస్లను కూల్ చేయడానికి కూలెంట్ని వాడతారు. ఆ కూలెంట్ ఏదో కెమికల్ కాదు, నార్మల్ ఫ్రెష్ వాటర్, భూమి పొరల నుంచి బయటకు వచ్చే సాధారణ నీరు. ఈ డేటా సెంటర్లు ఒక్కొక్కటి ఎంత పెద్ద సైజులో ఉంటాయంటే మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. చైనాలో అతిపెద్ద డేటా సెంటర్ దాదాపు 9,94,000 స్క్వేర్ మీటర్లు ఉంటుంది. ఫీట్లలో చెప్పాలి అంటే 1,60,000 స్క్వేర్ ఫీట్లు. ఇందులో దాదాపు 140 ఫుట్బాల్ ప్లే గ్రౌండ్స్ ఫిట్ అవుతాయి. ఇంత పెద్ద ప్లేస్లో భారీ సర్వర్లు, ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసే డివైస్లు ఇన్స్టాల్ చేసి ఉంటాయి. బై ద వే, ఇది ఒక డేటా సెంటర్ మాత్రమే. ఇలాంటివి వరల్డ్ వైడ్గా చాలా ఉన్నాయి. అయితే ఈ డేటా సెంటర్లు ప్రతి కంపెనీకి సెపరేట్గా లేవు. ఇవి కేవలం కొన్ని కంపెనీస్ దగ్గర మాత్రమే ఉన్నాయి. ఆ కంపెనీస్ ఇతర చిన్న చిన్న కంపెనీస్కి సర్వీస్ని ప్రొవైడ్ చేస్తాయి. ప్రజెంట్ వరల్డ్లో ఎక్కువగా డేటా సెంటర్లు అమెజాన్ దగ్గర ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న దాదాపు 30 to 35 డేటా సెంటర్లు ఈ కంపెనీకి చెందినవి. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, స్విగ్గీ, జొమాటో లాంటి కంపెనీల డేటా మొత్తం అమెజాన్ డేటా సెంటర్లో స్టోర్ అవుతుంది. అక్కడి నుంచే మనం మూవీస్ బ్రౌజ్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ మన ఫోన్లోకి వస్తుంది. ఆ తర్వాత డేటా సెంటర్లు మైక్రోసాఫ్ట్ అండ్ గూగుల్ దగ్గర ఉన్నాయి. ఈ కంపెనీలు వేరే చిన్న చిన్న కంపెనీలకు వాళ్ళ డేటా స్టోర్ చేసుకోవడానికి సర్వీస్ని ప్రొవైడ్ చేస్తాయి. ఫేస్బుక్ విషయానికి వస్తే వీళ్ళ దగ్గర కూడా చాలా డేటా సెంటర్లు ఉన్నాయి. కానీ వీళ్ళు ఎవరికి ఇవ్వరు, వాళ్ళకే సరిపోవు. ఈ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడం కూడా చాలా ఎక్స్పెన్సివ్. అందుకే వరల్డ్ వైడ్గా ఉన్న టాప్ కంపెనీస్ మాత్రమే సొంతంగా డేటా సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసి మెయింటైన్ చేస్తాయి.